ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ మాకు ముఖ్య అతిథిగా బాగంబర్పేట కార్పొరేటర్ బి పద్మా వెంకటరెడ్డి గారు వచ్చేసి మాతో, మా విద్యార్థులతో, మా టీచర్స్తో యోగా డేను పంచుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యోగా డే అనేది ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో చేర్చబడింది. ముందు మన పూర్వీకులు కూడా కష్టం చేస్తూ ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయం కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ హెల్త్ పరంగా మెడిసిన్స్తో ఆరోగ్యానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యోగా చేసుకోవడం వల్ల ఆరోగ్యము, తర్వాత మనకు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. చాలామంది బాగా ఎమోషనల్ అయిపోయి స్ట్రెస్తో కూడుకొని చాలా సహనం కోల్పోతున్నారు. కోపం అయిపోయి బంధుత్వాలు, సొసైటీని చాలా పొల్యూటెడ్గా అయిపోతుంది. కాబట్టి అందరం చాలా కొంచెం టైం దొరికినా మనం యోగాను, మెడిటేషన్ చేసుకుంటే మనం కంట్రోల్ చేసుకుంటే సొసైటీకి చాలా బాగుపడుతుంది. కొంచెం ఇండిసిప్లిన్లో ఉంటే సొసైటీకి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి మా చిన్నారి విద్యార్థులకు, మా టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్గా మేము ఖచ్చితంగా యాక్టివిటీస్ చేస్తుంటాము. యోగాను ఖచ్చితంగా మేము ఫాలో అవుతాము. మా పిల్లలకు యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, కల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి మేమందరం మా విద్యార్థులకు మేము ఎప్పుడు రెగ్యులర్గా ఈ మోటివేషన్ క్లాసెస్ అని చెప్తూ ఉంటాం. చాలా ధన్యవాదాలు. ఇవాళ ఈ డే జరుపుకోవడం, మా ముఖ్య అతిథిగా వచ్చిన పద్మా వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభ సంతోషంతో అందరికీ మరొకసారి ధన్యవాదాలు.